హాయ్! హలో! నమస్తే అందరికీ. సో, ఈ వీడియో వచ్చేసరికి బెహ్రెయిన్‌లోని ది బిగ్గెస్ట్ అవెన్యూ మాల్ కోసం చెప్పాలనుకుంటున్నా. ఈ పిల్లేంటి మాల్ చూపిస్తానని చెప్పి రోడ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. ఇది మాల్ లోపలికి ఎంట్రీనే. చాలా లాంగ్ ఉంటుంది మాల్ లోపలికి ఎంట్రీ కూడా. ఫస్ట్ అయితే ఎంట్రీ చూసేయండి. మీకు కనిపిస్తుంది మొత్తం కూడా అవెన్యూ మాలేనండి. చాలా లాంగ్ ఉంటుందది. మొత్తం సింగిల్ ఫ్లోరే ఉంటుంది. బట్ లోపల మాత్రం ఇండివిడ్యువల్ షాప్స్ అనేవి చాలానే ఉంటాయి. మొత్తం ఆ లాస్ట్ వరకు కూడా అవెన్యూ మాలే. లోపల ఎంట్రీకి మాత్రం 4 ఆర్ 5 గేట్స్ ఉంటాయనుకుంటాను. మేమైతే గ్రాండ్ అవెన్యూ గేట్ ద్వారా వెళ్ళాము. అవుట్‌లుక్ అయితే మాత్రం ఇలా ఉంటుందండి. స్లాంట్‌గా ఉంటుంది. ఎక్కడ మన మీద పడిపోతదా అనిపిస్తది. లోపలికి ఎంట్రీ ఇవ్వగానే పింక్ అండ్ బ్లూ కలర్‌తో ఉందండి బిల్డింగు. చాలా అట్రాక్టివ్‌గా కనిపించింది. కన్నుల పండగంటే నమ్మండి. నేనైతే అస్సల ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది బిల్డింగ్ అని లోపల. బయట నుంచి చూసాక లోపల చాలా ఓకే షాప్స్ ఉంటాయి అంతేలే అని అనుకున్నా. లోపల మాత్రం ఆర్గనైజేషన్ మాత్రం అదిరిపోయిందండి. మొక్కలేంటి, ఆ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఏంటి, చాలా అందంగా కనిపించాయి. ఫ్రైడే హాలిడే కదండీ! సో, ఆల్మోస్ట్ అందరూ కూడా మాల్స్‌కి విజిట్ చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఈ ఫ్లవర్స్‌ని దూరం నుంచి చూస్తే చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయి కదా అని దగ్గరికి వెళ్లి పట్టుకొని చూస్తే ప్లాస్టిక్ ఫ్లవర్స్ అండి. కానీ చాలా అందంగా ఉన్నాయి చూడడానికి గూడా. ఇది ఐ వరల్డ్ అనే షాప్ అండి. ఇందులో మొబైల్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్, టీవీస్, ల్యాప్‌టాప్స్, ఐప్యాడ్స్ అన్ని ఎలక్ట్రానిక్ డివైసెస్ కూడా ఒక్క దగ్గర ప్లేస్ చేశారు మంచిగా. మా వారిని మాత్రం ఆ షాప్ నుంచి లాక్కొనొచ్చేసాను. ఈ మగవాళ్ళకి ఎన్ని మొబైల్స్ ఉన్నా కూడా ఇంకా కొత్త మొబైల్ కొనుక్కుందామని ఆలోచిస్తారు. మనం కూడా అంతే ఎన్ని చెప్పులున్నా, ఎన్ని బట్టలున్నా, ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా మళ్ళీ మళ్ళీ కావాలి ఇంకా కొత్తవి కొనుక్కోవాలని అనుకుంటాము. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. ఈ షాప్ మాత్రం కంప్లీట్‌గా లేడీస్ కార్నర్ అండి. అక్కడ శాండిల్స్, ఇయర్ రింగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, వంటకు కావాల్సిన సామాన్లు ఆల్మోస్ట్ అన్నీ గూడా ఇక్కడున్నాయి. కానీ ఏ ఐటెమ్ చూసినా కూడా కాస్ట్ అయితే ఎక్కువగానే ఉందండి. కానీ క్వాలిటీ కూడా ఉన్నాయి. క్వాలిటీ బట్టి కాస్ట్ కూడా ఉంటాయి. అండ్ ఇక్కడ చైనీస్ వాళ్ళు యూజ్ చేసే పుల్లలు కూడా కనిపించాయండి. ఐ మీన్ అవేనండి. వాళ్ళు తినే చాప్ స్టిక్స్ కూడా కనిపించాయి. ఇందులో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయి అనుకోలేదు. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అండ్ షాప్ నుంచి బయటకొచ్చాక ఎన్ని రకాల పర్ఫ్యూమ్స్ ఉన్నాయంటే గల్ఫ్ వాళ్ళందరూ కూడా ఈ పర్ఫ్యూమ్స్ అమ్మి బ్రతికేస్తారనుకుంటా. పక్కనే డీజీ అనే వేరే షాప్ ఉందండి. డీజీ అంటే మన అల్లు అర్జున్ గారి మూవీ అనుకున్నారు. కాదండి. డైమండ్ షాప్. ఇది ఇక్కడ అరబీస్ వాళ్ళ మోస్ట్ పాపులర్ డైమండ్ షాప్ అంట. నేనైతే ఏ ఫ్యాన్సీ స్టోరో అనుకున్నాను. చూడ్డానికైతే బాగున్నాయి. ఈ మాల్‌లో కొన్ని షాప్స్‌కి డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగా చేశారండి. తాటి చెట్లలా కనిపిస్తున్న వాటిలికి కూడా డెకరేషన్ చేసేశారు. ఈ మాల్ మొత్తంలో 2, 3 ప్లేసెస్‌లో మాత్రం సిట్టింగ్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. కానీ ఇది కూడా లేకపోతే తిరిగి తిరిగి కాళ్ళైతే మాత్రం పడిపోతాయండి. అన్ని షాప్స్ ఉంటాయి. నేనైతే కొన్ని షాప్స్ మాత్రమే వీడియో తీశాను. మనమైతే మాల్ ఎండింగ్‌కైతే వచ్చేసాము. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి మనం చూడడానికి. మాల్ ఎండింగ్‌కొచ్చేసరికి మెన్స్ వాష్‌రూమ్ ఉంటుంది. స్టార్టింగ్ వచ్చేసరికి ఉమెన్స్ వాష్‌రూమ్ అక్కడుంటుంది. మెయింటెనెన్స్ మాత్రం చాలా బావుంటుంది. పాపం పిల్లోడు తిరగలేకపోతున్నాడని అందులో పెట్టి తిప్పేస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళు ఎవరైనా సరే తిరగలేకపోతే అందులో ఎక్కించి మొత్తం అంతా చూపిస్తారండి. కానీ ఫ్రీ అయితే కాదు. మనీ అయితే పే చేయాలి. ప్రతిదానికి కూడా ఇక్కడ మనీ పే చేయాల్సిందే. ఫ్రీగా అయితే మాత్రం ఏది రాదు. అండ్ ఇంక ఇదొచ్చేసి మాల్ ఎండింగ్. ఇక్కడితో లాస్ట్. ఇంక మనం వెళ్ళడానికి అవ్వదు. బట్ ఇంకా ఎక్స్‌టెన్షన్ అయితే చేస్తున్నారు. ఉన్నది సరిపోక వీళ్ళు ఇంకా ఎక్స్‌టెన్షన్ కూడా చేస్తున్నారు. లాస్ట్ నుంచి మాల్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇవి చూడ్డానికైతే చాలా బాగున్నాయి కానీ పక్క నుంచి వెళ్తే చాలా భయమేసేదండి. తాటి చెట్లలో ఉన్నాయి కానీ మన మీద పడితే ఏంటా మన సంగతి అనిపించేది. వీడియో స్టార్టింగ్‌లో ఫ్లవర్స్‌తో డెకరేషన్ చూపించాను కదండీ! యాక్చువల్లీ అది మోస్ట్ పాపులర్ ఇలాన్ లండన్ కేవ్ అంటండి. నాకసలు తెలీదు. నేను ఫ్లవర్స్ చూస్తూ చాలా బాగున్నాయని ఎంజాయ్ చేస్తూ ఎళ్ళిపోయాను. బట్ ఆ పక్కన ఏంటుంది, వెనకాతల ఏముంది అనేది అస్సలు అబ్జర్వ్ చేయలేదు. అండ్ ఈ మాల్‌లో స్పెషాలిటీ అదేనండి. మనం ఒకవైపు చూస్తే ఇంకోవైపు ఏముంది అనేది మనకస్సలు తెలీదు. అలా మైమర్చిపోతాము. అలా చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. అండ్ ఈ షాప్ వచ్చేసి అమెరికన్ ఈగల్. నాకు తెలిసి ఈ ఎవెన్యూ మాల్ మొత్తం కూడా టాప్ మోస్ట్ పాపులర్ కంపెనీస్ అన్నీ ఇక్కడే అరేంజ్ చేసున్నారు. ఒక్క ప్లేస్‌లో అనుకుంటాను. అండ్ ఇక్కడ బుజ్జి బుజ్జి బొమ్మలు చూడండి. ఆ చేతులు చూడండి.
భలే ఉన్నాయి కదా! బ్రైడల్ గ్లౌస్ అనుకుంటానవి. అండ్ పక్కన చిన్న చిన్న బొమ్మలు, స్కార్ఫులు భలే కట్టారు వాటిలకి. ఏదైనా మంచి డ్రెస్ కనిపిస్తే తీసుకుందామని చూసాను కానీ, నాకు నచ్చినంతగా ఏం అనిపించలే. అన్నీ విచిత్రంగానే ఉన్నాయి. చిన్న పిల్లల బట్టలు మాత్రం చాలా బాగున్నాయండి. చాలా బుజ్జిగా, క్యూట్‌గా ఉన్నాయి. అయినా ఒక్కొక్క షాపు ఇంత పెద్దగా ఉంటే ఏం తిరుగుతామండి బాబు! కాళ్ళు నొప్పొచ్చేసేవి. చాలా షాప్స్ కూడా మేము చూడకుండానే వచ్చేసాము. అన్నీ ఉన్నాయి. జస్ట్ ఔట్ ఏవేవి ఉంటాయా అని జస్ట్ అలా చూసుకొనొచ్చేసాం. ఈ మాల్‌లో ఒక మినీ ట్రైన్ గూడా ఉంటదా అండి? అండ్ దీనికొక డ్రైవర్ కూడా ఉంటారు. పాపం నేను క్యాప్చర్ చేసే టైంకి ఆకలి వేసి తినడానికి వెళ్ళినట్టున్నారు. వెనకాతల ప్యాసింజర్స్ అందరూ డ్రైవర్ కోసం వెయిటింగ్ అనుకుంటా. అండ్ ఈ ట్రైన్‌కి 3 కంపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి. ఈ బుల్లి ట్రైన్ మాల్ మొత్తం ఒక రౌండ్ వేసుకొనొస్తదంట. యాక్చువల్లీ నేను ఫస్ట్ దీన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా చూసాను. ఏదో సౌండ్ వినిపిస్తుంది. నాకెక్కడి నుంచి వస్తుందో తెలీదు. నేను ఈ ట్రైన్‌కి అడ్డం వచ్చానని ఇది హార్న్ కొడుతుందంట. నేను షాక్ అసల. చూడగానే భయపడ్డాను. వెనక్కి తిరిగి చూసేసరికి భలే థ్రిల్లింగ్‌గా అనిపించింది. అండ్ ఆ క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. వావ్! బా అవెన్యూ మాల్‌కి ఫ్రంట్ నుంచి 4 ఎంట్రీస్ అయితే ఉంటాయి. మేమైతే సెకండ్ గేట్ నుంచి ఎంటర్ అయ్యాం లోపలికి. సో, అది మిడిల్ అనమాట. సో, మీకు ఫస్ట్‌లో వీడియో అంతా లెఫ్ట్ సైడ్ చూపించాను. ఇది మొత్తం రైట్ సైడ్ అనమాట. రైట్ సైడ్ వచ్చేసరికి చాలా షాప్స్ అనేవి ఉంటాయండి. ఆల్మోస్ట్ ఫుడ్ కోర్ట్స్ అన్నీ కూడా రైట్ సైడే ఉంటాయి. తినడానికి, తాగడానికైతే మాత్రం ఇబ్బందయితే పడాల్సిన అవసరం లేదు. మన దగ్గర డబ్బులుంటే మాత్రం చాలు. ఫుల్‌గా తినడానికి, తాగడానికి ఏవి పడితే అవి దొరుకుతూ ఉంటాయి. ఫార్మసీ కూడా ఉంటుందండి లోపల. ఇలాంటి మాల్స్‌కి వెళ్ళేటప్పుడు ఫుల్‌గా తినేసి వెళ్తే బెస్ట్ అండి. స్టామినా ఉంటుంది తిరగడానికి. పిల్లలతో వెళ్తే మాత్రం డెఫినెట్‌లీ ఏమైనా స్నాక్స్ పట్టుకోవడం బెస్ట్. ఈ అవెన్యూ మాల్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా ఉంది అంటే అది ఈ సెంటరేనండి. అండ్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది యాక్చువల్లీ అవెన్యూ మాల్ అనేది. సో, అవెన్యూ మాల్ ఫ్రంట్ వరకే మనం చూసాము. ఇది కంప్లీట్‌గా బ్యాక్ సైడ్ అనమాట. దీని యొక్క స్పెషాలిటీ మొత్తం ఇక్కడే ఉంటుంది. చూసారు కదా మీరక్కడ. కంప్లీట్‌గా సీ వ్యూ ఉంటుందనమాట. ఈ అవెన్యూ మాల్ మొత్తం కూడా సీకి అటాచ్ అయ్యే ఉంటుంది. ఈ మాల్‌కి బ్యాక్ సైడ్ బోట్ ట్రిప్స్ కూడా ఉన్నాయి. బట్ ఇది ఫ్రీ అయితే కాదండి. పర్ హెడ్ 3 BD అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో 660 రూపీస్ అండి. కానీ 15 మినిట్స్ మాత్రమే తిప్పుతారు. ఆల్రెడీ ఒక బోట్ రన్నింగ్‌లో ఉంది. అండ్ ఇక్కడ సెకండ్ బోట్ ఏమో వెయిటింగ్‌లో ఉంది. ఆల్రెడీ ఇప్పుడే కొంతమంది జనాలు దిగారు. అండ్ మళ్ళీ ఫిల్ అయితే మళ్ళీ ఇది కూడా స్టార్ట్ అవుతది. లాస్ట్ వరకు అలా తీసుకువెళ్ళి ఒక ట్రిప్ ఏసి తీసుకొచ్చేస్తారు. జనాలందరూ అయితే వచ్చేసారండి. బోట్ ఎక్కేసారు. డ్రైవర్ కూడా సీట్‌లో కూర్చున్నారు. స్టార్ట్ చేస్తారనుకుంటా బోట్ ఇంకా. ఇక్కడేంటంటే లోపల ఎవరిని నించోనివ్వరంట. పాపం ఎవరో నించొని వీడియో తీద్దాం అనుకుంటే నించోకూడదు, కూర్చోమని చెప్పారు. ఫైనల్‌గా బోట్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. హాఫ్ ఎన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు స్టార్ట్ అవుతదా? ఎప్పుడు ఇంటికి వెళ్దామా అని చెప్పి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి, మాల్‌కి కూడా బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయామండి మేము. ఆల్రెడీ ముందే చెప్పాను కదండీ! మాల్ ఇంకా సరిపోలేదని చెప్పి ఎక్స్‌టెన్షన్ చేస్తున్నారండి. అండ్ ఇది ఎక్స్‌టెన్షన్ అనమాట. అవెన్యూ మాల్ ఎంతుంటుందో పార్కింగ్ ఏరియా కూడా అంతే ఉంటుందండి. దానికి అపోజిట్‌లోనే ఉంటుంది. పార్కింగ్ అయితే మాత్రం ప్లేస్ దొరకడం చాలా కష్టం. ఫ్రైడే అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి వెహికల్ తీసిన తర్వాత మాత్రమే మనం పెట్టుకోవడానికైతే అవుతుంది. అంత రష్‌గా ఉంటుంది. ఈవినింగ్ 6:00కి లోపలికి వెళ్తే బయటకొచ్చేసరికి 8:30 అయింది. ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి మేము లోపల చూడడానికి. కానీ నాకైతే అస్సలు ఓపిక లేదండి. ఇంటికి ఎంత త్వరగా వెళ్ళిపోదామా అని ఉండేది. సో, ఇది కంప్లీట్‌గా అవెన్యూ మాల్ అనమాట. డే టైమ్‌లో ఇలా ఉంటుంది. చూసారు కదండీ! సీకి కంప్లీట్‌గా అటాచ్ అయ్యి ఉంటుంది మాల్ అనేది. ఇలాంటివి చాలా రేర్‌గా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది కంప్లీట్ మార్నింగ్ అండ్ ఫ్రంట్ వ్యూ. ఈ వీడియో ఇంట్రెస్టింగ్‌గా అనిపించిన వాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.